మెదక్లో హాట్ టాపిక్ జరుగుతూ ఉంది. సింగూరు ప్రాజెక్టు కొనసాగుతున్న ఇంట్లో అయితే వస్తా ఉంది. భారీగా వరద నీరు అయితే చేరుతా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.99 టీఎంసీలు ఉండే ప్రస్తుతం అయితే 26 టీఎంసీలు ఉంది. అక్కడున్న నదీ పరివాహక ప్రాంత నీటి మట్టం పెరిగితే అక్కడ ఉన్న అధికారులు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రస్తుత నీటి మట్టం ఏంటుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి, ప్రస్తుత నీటి మట్ట పరిస్థితి ఎంత ఉంది, అధికారులు కూడా ఎలాంటి సమీక్షలు చేస్తున్నారు అక్కడ? అయితే సంగారెడ్డి జిల్లాలో గత వారం క్రితం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలో అయితే ప్రస్తుతం వర్ష ప్రభావం లేదు. వర్షాలు కూడా పూర్తిగా తగ్గిన నేపథ్యంలో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి మాత్రం భారీగా ఇన్ఫ్లో వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు కర్ణాటక నుండి కూడా దిగువకు నీరు వస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో చేరుతుంది. ఈ నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 26 టీఎంసీలకు ప్రస్తుతం నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో మరికొన్ని రోజుల పాటు, అంటే ముఖ్యంగా 4-5 రోజుల పాటు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఉంటుందని చెప్పి కూడా మనకు ప్రాజెక్ట్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇన్ఫ్లో కనుక రేపు ఎల్లుండి పెరిగిన నేపథ్యంలో, అంటే ప్రస్తుతం 26 టీఎంసీలు ఉంది, కనీసం 27-28 టీఎంలకు రాగానే, అంటే ఇంకొక 2 టీఎంసీలు ప్రాజెక్టులోకి నీరు చేరగానే దిగువ నుంచి నీటిని గేట్ల ద్వారా దిగువకు వదులుతామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి